సో ఈరోజు మనం హనంకొండ జిల్లాలో ఉన్నాము. హనంకొండ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి హనంకొండ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కేతిడి దీపక్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. సో దీపక్ రెడ్డి గారి గురించి చెప్పాలనుకుంటే హీ ఈజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్. ఎస్, ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళి దీపక్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడు అని అంటూ అక్కడ వెళ్ళి ప్రత్యక్షమయ్యి వాళ్ళకి తగిన రీతిలో వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది వీరికి ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి ఒక హాబీ. సో లాస్ట్ టైం చూసుకుంటే వరద బాధితులకి చాలా రకాలైనటువంటి హెల్ప్ అయితే చేశారు. ఈసారి ఎలాంటి హెల్ప్ చేశారు, అలాగే 59th హనంకొండ 59th డివిజన్ ఇన్ఛార్జ్గా వీరు ఉన్నారు. ఈసారి కార్పొరేషన్ బరిలో ఖచ్చితంగా దిగుతా అంటా ఉన్నారు. బట్ టికెట్ రాబోతుందా, టికెట్ వస్తుందా రాదే తర్వాత సంగతి. కాకపోతే ఇక్కడ కవిత గారి బెయిల్ ఇష్యూ గురించి వీరి ఒపీనియన్ ఏంటిది, హైడ్రా గురించి వీరి ఒపీనియన్ ఏంటి, సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఆల్ గుడ్ అండి, బాగున్నా. థ్యాంక్ యూ బీవీఆర్ ఛానల్కి సెకండ్ టైం నా ఇంటర్వ్యూ కోసం వచ్చినందుకు, స్పెషల్గా వెంకన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. యా, ఓకే సార్. లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో మీరు ఒక సోషల్ యాక్టివిస్ట్గా నేను మిమ్మల్ని ప్రజల ముందుకి ఐ మీన్ ఆ రకంగా చూపించడం జరిగింది. అంటే వరద బాధితులకి మీరు చాలా రకాలైన హెల్ప్ అయితే చేసింది లాస్ట్ టైం. ఈసారి కూడా చాలా వర్షాలు పడ్డాయి, ఇప్పుడు కూడా పడుతూనే ఉంది. నేను వర్షం తడుచుకుంటూనే వచ్చిన. ఈ వర్షంలో ప్రజలకు మీరు ఏం చేసి ఇప్పుడు? అయితే లాస్ట్ టైం వర్షానికి ఈ వర్షానికి కొంచెం డిఫరెన్స్ ఉన్నదండి. ఎందుకంటే వరదలు రాకుండా మనం నయీం నగర్ నాలా అయితే ఓపెన్ చేసుకున్నాము, కొంచెం వరద ఉధృతి తగ్గడానికి వీలుగా చేసుకున్నాం. అట్లనే శానిటేషన్ వర్కర్స్ తోటి మనం మన దగ్గర ఉన్న డ్రైనేజ్ అయితేనేమి అదైతేనేమి ముందే తీసి పెట్టుకోవడం వల్ల, ముందు ఆలోచన చేయడం వల్ల కొంచెం వరద ఉధృతి తక్కువ ఉన్నది. అయినా కూడా వర్షాలపాతం ఎక్కువ ఉండేసరికి చాలా చోట్ల మునిగిపోయినాయి. అక్కడ మేము పర్సనల్గా విజిట్ చేసినాం. విజిట్ చేసి వాళ్ళకు ఏమన్నా బియ్యం అట్లా ఏమన్నా కావాలన్నా కూడా మేము ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఏమన్నా ఆస్తి నష్టం జరిగినా కూడా వాళ్ళకు ఆదుకుంటామని చెప్పి ప్రామిస్ చేయడం కూడా జరిగింది. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ మనం 59th డివిజన్లో ఉన్నాం. మీరు ఆఫీస్ కూడా 59th డివిజన్లోనే పెట్టుకున్నారు. రీజన్ ఏంటిది? టికెట్ కోసమేనా? కార్పొరేషన్ బరిలో ఈసారి దీపక్ రెడ్డి అనే వ్యక్తి నిలవబోతున్నారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా నేనైతే కార్పొరేషన్ బరిలో దిగాలనే ఆలోచనతోటే ఉన్నా అండి. అందుకే ప్రజలతో దగ్గర ఉండాలని చెప్పేసి 59 డివిజన్ మధ్యలో ఉండడం జరిగింది. అప్పటి నుంచి కూడా అంటే అంత ముందు కూడా డివిజన్ ప్రజలతో దగ్గరనే ఉన్నా, కాకపోతే ఇప్పుడు ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకొని దాని దగ్గరలోనే ఉన్నా. టికెట్ ఎవరికైనా రానియండి, కానీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒకటి ప్రజలకు దగ్గర ఉండి ఏమైనా సమస్యలు ఉన్నా, శానిటేషన్ సమస్యలు కానీ ఇతరత్ర ఎలక్ట్రీషియన్ లేకపోతే మన స్ట్రీట్ లైట్ సమస్యలు కానీ ఏమున్నా కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం ప్రస్తుతానికి. ఓకే సార్, ఇక్కడ నాయిని రాజేందర్ రెడ్డి గారి గెలుపు విషయంలో మీ పాత్ర అయితే ఉంది. నేను కూడా చూసిన. ఓకే, అంటే సోషల్ మీడియాలో మీరు ప్రచారం చేయడం కానీ, ఒక 100 మందిని మీరు టీమ్గా పెట్టుకొని వాళ్ళకి కంప్లీట్ వాళ్ళకి ఖర్చులు కూడా మీరే చూసుకొని ఉండొచ్చు నాకు తెలిసి. అయితే ఇక్కడ నాయిని రాజేందర్ రెడ్డి గారి గెలుపు కోసం అయితే మీరు చేసి ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మేము మొదట మాకున్న ఏం ఒకటే, రాక్షస పాలన పోవాలి, ఇక్కడ ఒక మంచి నాయకుడు ఎమ్మెల్యేగా రావాలని చెప్పేసి ఒకటే ఉండే. దానికి ఖర్చు గిర్చు ఇవన్నీ మనం అసలు మేము పట్టించుకునే విషయం లేదు. రాజేందర్ రెడ్డి గారు లాంటి క్లీన్ మనిషి కనుక మనకి ఎమ్మెల్యేగా అయితే ప్రజలకి దగ్గరలో ఉంటాడు, మంచి సమస్యలు తీర్చారనే దాంతో మేము ఆయన ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది. ఓకే, ఓకే. ఇక్కడ మీ డివిజన్ వరకు మనం మాట్లాడితే సార్, మీ డివిజన్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎందుకంటే మీరు ఈసారి టికెట్ కోసము గట్టిగానే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ఆఫీస్ కూడా పెట్టుకున్నారు 59th డివిజన్లో. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మెయిన్గా డివిజన్లో ఉన్నది చాలా రోజుల కంచి ఉన్నది మాకు నాలా సమస్య అండి. వర్షం కొంచెం పడ్డా కూడా మాకు నీళ్లు మొత్తం ఈ స్నేహనగర్, వికాస్ నగర్ ఇదంతా నిండిపోయి ఆ మొత్తం అక్కడ వ్యాపార ఉన్న షాపులన్నీ మొత్తం మునిగిపోతాయి. మొన్న కూడా కొంచెం మునిగిపోయినాయి కొంచెం వర్షానికి. ఎందుకంటే మెయిన్గా ఉన్న నాలా సమస్య. ఇక్కడ మెయిన్ ఇంటర్నల్ డ్రైనేజ్ కూడా కరెక్ట్గా లేకుండే. వాళ్ళు 10 ఇయర్స్ ఉన్నారు. 10 ఇయర్స్ ఉండి కూడా కనీసం అంటే వీళ్ళు దగ్గర పోయినా కూడా కనీసం వాళ్ళకు కనీసం వచ్చి కలిసే విధంగా కూడా లేకుండే. కానీ రాంధ్రన్న రాగానే వాటికి అన్ని ఎస్టిమేషన్స్ వేయించి వాటికి ఏమంటారు అప్రూవల్ చేయించి కంపల్సరీ ఫస్ట్ డ్రైనేజ్ సమస్య అయితే మనం తీసుకోవాలని చెప్పేసి ఆయన అయితే రెడీగా ఉన్నారు. మేము కూడా అట్లే ముందుకెళ్తున్నాం. ఓకే సార్, ఇక్కడ కవిత గారి బెయిల్ ఇష్యూ, ఇప్పుడు ఈ ఇష్యూగా చూసుకుంటా లేరు. ఈ ఇష్యూ ఇప్పుడు రాజకీయం అవుతా ఉంది. మీ ఒపీనియన్ ఏంటిది? ఒక యంగ్ లీడర్గా ఉన్నారు, హన్మకొండ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అనే ఒక పోస్ట్లో మీరున్నారు. మీ ఒపీనియన్ ఏంటిది? ఒక రాజకీయంగా నేను సోషల్ మీడియా పొజిషన్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఇట్లా చెప్తున్నా, కానీ నార్మల్గా ఒక తెలంగాణ వ్యక్తిగా మన ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి అక్కడ తీహార్ జైల్లో
తీసేసారు వాళ్ళు. కడిగిన ముత్యం అని చెప్తారు. ఎట్లా కడుగుతారండి? అసలు కడిగిన ముత్యం అంటే జైల్లో పోయి కూర్చుంటారా ఎవరన్నా? సరే కూర్చుని 5.5 నెలలు అలానే ఉంటారా? సరే ఇప్పుడు బయటకొచ్చింది. మొత్తం అయిపోయింది. బెయిల్ మీద బయటకొచ్చిళ్ళండి. వాళ్ళకి ఇంకేమో క్లీన్ చిట్ ఇయ్యలే ఆమెకి. వాళ్ళు ఏదో బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు ఒప్పందం చేసుకొని బయటకొచ్చింది తప్ప క్లీన్ చిట్ ఏమి ఇయ్యలే. అంత ఇయ్యడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సాక్ష్యాలు బయటికి కూడా వచ్చినాయి కాబట్టి. ఓకే. ఇప్పుడు కవిత గారు ఒక స్టేట్మెంట్ అంటే బయటికి రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరైతే నన్ను కక్షపూరితంగా తీహార్ జైలుకి పంపించారో వారిపైన దెబ్బకు దెబ్బ అంటే ప్రతీకార చర్య. యెస్. ప్రతీకార చర్య కంపల్సరీ ఉంటది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఆ ప్రతీకార చర్య మీ మీదనా? బీజేపీ మీదనా? మీకేమైనా క్లారిటీ ఉందా? మా మీద కాదు, బీజేపీ మీద కాదు. ఆమెను లోపలికి పంపించింది వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే, వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే ఆమెకు అగెన్స్ట్‌గా ఉన్నారు కాబట్టి లోపలికి పోయింది. ఎవరన్నా పోయి చూసిల్లా అండి? ఈయన అసలు కనీసం కేసీఆర్ ఆమెను పోయి చూసిండా? లేదు. ఈ కేటీఆర్ ఉన్నాడు. చెల్లె దూరమైంది ఆమె హ్యాపీగా ఉండని చెప్పేసి ఆయన ఉన్నాడు. వీళ్ళంతా కుటుంబ రాజకీయం అండి. వీళ్ళు ఎవ్వరు శత్రువులేం కాదు. ఆమె ఆమె పగ తీర్చుకుంటే తీర్చుకోవాలంటే వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే ఫస్ట్ తీర్చుకోవాలి. ఆయన పగ ఏమున్నదండి? తప్పు చేసింది లోపలికి పోయింది. అంతే. ఓకే. కాకపోతే రిజల్ట్ అనేది కడిగిన ముత్యంలాగా ఆ రకమైనటువంటి రిజల్ట్ తీర్పు వస్తది అని చెప్పే ఆ కోణంలో బీఆర్ఎస్ మొత్తం ఉంది. మీరేమో అపోజిట్‌గా మాట్లాడుతా ఉన్నారు. ఏం చెప్తారు? నేను ఆపోజిట్‌గా మారడానికి అంటే మాట్లాడుతున్నా అంటే కారణాలున్నాయి. ఆమె ఐఫోన్‌లో ఒక 12 ఐఫోన్‌లలో మొత్తము డేటాను తెరచేసి చేసి పలగ్గొడుతది. ఆ సాక్ష్యం బయటకొచ్చింది. నెయ్యి అమ్ముతున్నా 15,00,000, 15,00,00,000 అనుకుంటా మాట్లాడిన ఉన్నాయి. ఎవరైతే ఆయనకు ఆపోజిట్ ఉన్నారో వాళ్ళు వాంగ్మూలం కూడా ఇచ్చిండ్రు. ఇవన్నీ మీ సాక్ష్యాలున్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. ఆమెకు ఏం సాక్ష్యం ఉందని చెప్పేసి నేను బయటకు వత్తా కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తా అనేది అంత ట్రాష్ అండి. కావాలని చెప్పి ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకున్న మాటలు తప్ప అదంతా ట్రాష్. మళ్ళా పోతది లోపటికి. మళ్ళా పోతదా? కంపల్సరీ మళ్ళా పోతది. ఒకవేళ చట్టం ఉన్నది, న్యాయం ఉన్నది, బీజేపీకి వాళ్ళు పొత్తు తీసుకోలేదు అనుకుంటే మాత్రం కంపల్సరీ కవితమ్మ లోపలికి కంపల్సరీ పోవాలి. ఎందుకంటే సాక్ష్యాలనే అని చెప్పింది వాళ్ళే కదా! అంటే లేకపోతే ఇప్పుడు సీబీసీఐడి అబద్ధం అన్నట్టు కాదు కదా! అంటే బీజేపీ ఒకవేళ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చిందంటే ఇక బయటకు ఉండొచ్చు కానీ లేకపోతే మాత్రం లోపలికి పోవాల్సింది న్యాయంగా. ఓకే. సార్ ఇక్కడ హైడ్రా గురించి మీకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మీరు పొలిటికల్‌గానే ఉన్నారు. అన్ని చూస్తున్నారు, తిరుగుతున్నారు. ఈ హైడ్రా అనేది హైదరాబాద్‌కే పరిమితం అయిపోయింది మరి. దీన్ని దీన్ని వరంగల్ జిల్లాలో కూడా తీసుకురావాలనే కోణంలో ఇక్కడున్నటువంటి ప్రముఖులు, నిపుణులు ఒక పేపర్ రూపంలో నాయని రాజేందర్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం కూడా ఇచ్చాడు. ఇప్పుడు దాని గురించి మీ స్పందన ఏంటిది? నాయని రాజేందర్ రెడ్డి గారు ఆ వినతి పత్రాన్ని రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారా? ఏం చెప్తారు? ఆల్రెడీ లాస్ట్ వీకే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి రాజేందర్ రెడ్డి గారు తీసుకెళ్ళి సబ్మిట్ చేయడం జరిగింది. మాకు వాడ్రాని ఒకటి కంపల్సరీ మీరు ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు ఈ వరదలు వచ్చినాయండి. వరదలు ఎందుకు? కుంటలు అవన్నీ కబ్జా చేసుకున్న వల్లనే వచ్చినాయి. రాజేంద్ర అన్న వచ్చినాక ఆ నాలను అయితే మొత్తం ఏదైతే కబ్జాలు చేసుకున్నో తీసేసి నాల కట్టిండు. అంత ధైర్యంగా ముందు పోలేకపోయిండు. ఆయన 15 సంవత్సరాలు ఉన్నాయని. ఈయన 9 నెలల్లో కంప్లీట్ చేసిండు. ఎట్లా చేస్తారండి? ఆయనకు ఏమైనా మ్యాజిక్ పవర్స్ ఉన్నాయా? లేదు. సిన్సియర్‌గా వర్క్ చేస్తాడు కాబట్టి అట్లా పోయింది. దానికోసమే వాడ్రా రావాలి. ఇక్కడ ఎవరెవరైతే పార్కు స్థలంలో బిల్డింగ్స్ కట్టిల్లో, ఎవరెవరైతే కుంటలల్లో కట్టిల్లో, ఆఫీసులు కట్టుకున్నారో అవన్నీ పోతాయి. ఫంక్షన్ హాల్స్ కట్టుకున్నారో అవన్నీ పోతాయి. అన్నీ పోతాయా? న్యాయ ప్రకారం పోవాలి కదండీ! పోతేనే కదా ప్రజలకు మంచిది. ఎవరైనా మనం ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలం కాదు కదా వాళ్ళది తీసేయమని చెప్పేది. ఎవరైతే కుంటలలో కట్టుకున్నారో, ఎవరైతే కబ్జా చేసి కట్టుకున్నారో, ఎవరైతే అప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు అధికార దుర్వినియోగం చేసి కట్టుకున్నారో వాళ్ళకి పోతాయి. పోవాలి కూడా. మనం అందుకే కదా అస్సాం పార్టీకి ఓటేసింది. యాహ్! మీరు చెప్పింది ఒక వరంగల్ గురించే. అంటే రిమైనింగ్ జిల్లాలలో ఇట్లాంటి ఏం జరగలేదా? ఖమ్మంలో ఏం జరగలేదా? కరీంనగర్‌లో ఏం జరగలేదా? మహబూబాబాద్‌లో ఏం జరగలేదా? అంటే అన్ని జిల్లాలకు ఇది విస్తరించదా? హైదరాబాద్ తర్వాత నెక్స్ట్ వరంగలేనా? అన్ని జిల్లాలకు విస్తరించదా? అంటే మీకున్నటువంటి సమాచారం. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధి విధానాలు ఒక వైరస్ లాంటివి. వైరస్ ఎట్లయితే వ్యాప్తి చెందుతుందో అన్ని జిల్లాలకు అది కూడా వ్యాప్తి చెందింది. వాళ్ళ మైండ్ సెట్ అది. అందరూ అన్ని చోట్ల కబ్జాలు చేసే ఉన్నారు. అన్ని జిల్లాలు. 33 జిల్లాలు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యాక్సిన్ కూడా అన్ని జిల్లాలకు పోతుంది. అన్ని జిల్లాలకు పోతేనే ఆ రోగం పోతుంది. వాళ్ళందరిది రోగం తిరుగుతుంది. అప్పుడు ప్రజలు సుభిక్షంగా ఉంటారు. ఓకే. ఇప్పుడు మనం మీ 59థ్ డివిజన్ గురించి మాట్లాడదాం. సార్ ఇప్పుడు మీరు 59థ్ డివిజన్‌లో కార్పొరేషన్ బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఆఫీస్ కూడా మీరు 59థ్ డివిజన్‌లోనే పెట్టుకున్నారు. టికెట్ ఈసారి మీకు గనక వరించింది అనుకుందాం. ఈసారి మీకే వరించింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఏం చేస్తారు సార్ మీరు? టికెట్ నాకు వరించినా, మా కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వరించినా కూడా
కంపల్సరీ అందరం కలిసి పనిచేసుకున్నాం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కాంగ్రెస్ పార్టీ విన్ అయితే మా రాజేందర్ రెడ్డి గారి అండతోటి ఇక్కడున్న సమస్యలు మెయిన్గా డ్రైనేజ్ సమస్యలు చాలా ఉన్నాయండి. డ్రైనేజ్ సమస్యలు అన్నీ తీర్చాలంటే ఒకటేసారి వీలయ్యేది కూడా కాదు, ఎందుకంటే అంత ఫండ్ లేదు. ఫండ్ అంతా వెళ్ళిపోయింది. స్మార్ట్ సిటీ ఫండ్స్ ఉన్నాయి కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటే చాలా వెనుకకి వెళ్ళిపోయినాయి. దానికోసం రాజేందర్ రెడ్డి గారు కష్టపడి ఇవన్నీ రిపోర్ట్లు తయారు చేసి పెద్దనాల మీద పడ్డారు. దాని తర్వాత మెల్లమెల్లగా మా దగ్గరికి కూడా వచ్చి ఈ లోపల సమస్యలను తీసుకోవాలని చాలా టైం పడుతుంది. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లోనైనా మేము తీసుకోవాలని చూస్తున్నాం. ఒకవేళ కనుక నాకు టికెట్ వస్తే ఈ డ్రైనేజ్ సమస్యలు, రోడ్డు సమస్యలు, శానిటరీ సమస్యలు, స్ట్రీట్ లైట్ సమస్యలు ఏవి లేకుండా చూసుకుంటూ ఇప్పుడు నా డివిజన్ అంటే నా ఇల్లు కూడా ఇక్కడనే ఉన్నది. 59 డివిజన్లో ఉంటుంది. అంటే నా నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వీళ్ళే కదా, నా బంధువులు ఎక్కువ మంది ఉంటారు ఇక్కడ. ఎప్పటి నుంచో వీళ్ళతో ఇంకా మమేకమై తిరుగుతున్నా. సో కంపల్సరీ ఒకవేళ టికెట్ వచ్చినా రాకున్నా కూడా నాకు వస్తే మాత్రం కంపల్సరీ దానికి ఫైట్ చేస్తా. గెలిచిన తర్వాత నాకు పవర్ ఉంటుందండి. ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం. పవర్ ఏంటిదంటే దాని గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి నేను పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ ప్రజలు ఆశీర్వదించి నన్ను గెలిపిస్తే మాత్రం ఆ విధంగా ముందుకు పోవడానికి నేను రెడీగా ఉన్నా. ఇక్కడ మీరు ఇందులో ఒక పాయింట్ అన్నారు. సీసీ రోడ్స్, నాలాలు, తర్వాత డ్రైనేజ్ సమస్యలు, తర్వాత వీధి లైట్ల సమస్య అని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ ఆ సమస్యలు ఉన్నాయా? ఇది హనంకొండ నా మధ్యలో సిటీ కదా ఇది. సిటీలో ఈ సమస్యలు ఉన్నాయా? లైట్స్ లేని సమస్య కూడా ఉందా? ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఇక్కడ స్ట్రీట్ లైట్స్ 4 ఉంటే 4 పోల్స్ ఉంటే రెండిట్లనే వెలిగేటిది. వీళ్ళు ఇంతకుముందు పోయి సమస్య చెప్పుకుందాం అనుకున్నా కూడా వినేవాళ్ళు కాదు. రాజేందర్ అన్న గారు వచ్చిన తర్వాత స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసిండు. కార్పొరేటర్స్ కాదు, గవర్నమెంట్ అఫీషియల్స్కి. ఏమని, ప్రజలు కనుక సమస్య ఉన్నదని మీ దగ్గర తీసుకొచ్చినప్పుడు మీరు తీర్చలేదు, వాళ్ళు మా దగ్గరికి వచ్చిళ్ళు అనుకోండి, కంపల్సరీ మీ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్స్ లేదు, మీరు కంపల్సరీ తీసుకోవాలని చెప్పేసి, అంటే సమస్యలు తీర్చేయాలని చెప్పేసి అన్నారు. ఇప్పుడు వెళ్తున్నాయిలేండి. కాకపోతే ఇంకా సమస్యలు అంటే ఇప్పుడు డ్రైనేజ్ ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చేయలేదండి. వర్క్స్ చేసి ఉంటే ఇంతకన్నా అసలు ప్రజలు ఎందుకు, గవర్నమెంట్ ఎందుకు మారుస్తారు? అది ఓకే. ఇంత హడావుడిలో కూడా ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ గెలవడం జరిగింది. మరి వారు ఏం చేస్తాను లేరా? వాళ్ళు ఏం చేస్తలేరా అంటే వాళ్ళకు ఈ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఛాన్స్ ఇవ్వలేదేమో. వాళ్ళు ఏం అంటే వాళ్ళకు మరి చేసే సమయం లేదో, మరి వాళ్ళకు చేసే ఆలోచన లేదో నాకు ఫండ్స్ లేవో. ఫండ్స్ కూడా వీళ్ళు డైవర్ట్ చేసిరండి చాలా. బీఆర్ఎస్ వాళ్ళు డైవర్ట్ చేసి సొంతంగా జేబులు నింపుకోవడానికి ట్రై చేసారు. ఒక విషయం చెప్తా ఇంపార్టెంట్. అలిపురాలో ముస్లిమ్స్ కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ముస్లిమ్స్ కమ్యూనిటీ హాల్లో కొంత ఫండ్ వస్తుంది. ఆ ఫండ్కు 10 లక్షలు వచ్చినాయి అనుకోండి, 5 లక్షల మంది పని చేస్తారు, మిగతాదంతా వదిలేసి అట్లనే మొదలు వెళ్ళిపోయింది. అంటే ఫండ్ రిలీజ్ అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రాజేందర్ రెడ్డి గారు మొన్న అలిపురకు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ సొంత ఆయన ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇప్పుడు మళ్ళీ మాకు ఒక 5 లక్షలు శాంక్షన్ చేసి చేపిస్తా అని చెప్పేసి మళ్ళీ ప్రామిస్ చేసిండు. సో ఇట్లనే అన్నీ డైవర్షన్ అయిపోయేసరికి ఎవరికి అంటే డెవలప్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ లేదు ఇన్ని రోజులు. అది ఓకే. ఇప్పుడు మీకు సోషల్ యాక్టివిస్ట్‌గా మీకు మంచి పేరైతే ఉంది. యాక్చువల్లీ మీరు పాలిటిక్స్‌లోకి రాకముందు నుంచెల్లే మీరు సోషల్ అంటే మీకు హెల్పింగ్ నేచర్ ఉంది. ఆ నేచర్ వల్లనే మిమ్మల్ని పాలిటిక్స్‌లోకి ఆహ్వానించేలా ఆ వెదర్ అనేది క్రియేట్ అయింది. ఈ హెల్పింగ్ నేచర్ అనేది రాబోయే రోజుల్లో ఇంకా ఏ స్థాయికి వెళ్ళబోతోంది? హెల్పింగ్ నేచర్ అనేది అంటే అదేమో కొత్తగా వచ్చింది కదండి. మా అమ్మ నాన్న వీళ్ళు నేర్పింది యాక్చువల్లీ. ఇంత ఇండిపెండెన్స్ నాకు ఇచ్చిండ్రు కాబట్టే నేను బయట పని చేసుకోగలుగుతున్నా. నాకు ఒకవేళ ఇప్పుడు నా ఉన్న స్థాయిలో నేను చేసుకోగలుగుతున్నా, నన్ను ఇంకొంచెం పెద్ద స్థాయిలో కనుక నిల్చోబెడితే దాని మందం పని చేసుకుంటా. సో కంపల్సరీ సేవ గుణం అనేది పవర్ ఉన్నా, అంటే నాకు పదవి ఉన్నా లేకపోయినా అట్లే ఉంటుందండి. పదవి ఉంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. సరే, ఇప్పుడు మీరు 59th డివిజన్‌లో ఆఫీస్ పెట్టుకున్నారు కదా! ఈ ఆఫీస్ పెట్టుకున్నప్పటి నుంచెల్లి ఏమన్నా సమస్యలేమన్నా వచ్చాయా? అంటే ఒకళ్ళిద్దరు ఎవరో ఒకళ్ళు ఇట్లా సమస్య ఉంది. సో అండ్ సో సమస్యలతోటి ప్రజలు మీ ముందుకు ఏమైనా వచ్చిల్లా? వస్తే ఆ సమస్యని మీరేమైనా రెక్టిఫై దిశగా ఏమైనా అడుగులు వేశారా? చెప్పండి. సమస్యలు రోజుకు కనీసం 2, 3 తీసుకొని మా దగ్గరికి వస్తారండి. ఎవ్రీడే 2, 3 తీసుకొని వస్తారు. ఎట్లా ఉంటాయంటే అవి చిన్న చిన్న గల్లీలలో అవి డ్రైనేజ్ చేయక వాళ్ళ ఇల్లు మొత్తం చిన్న వర్షానికి నిండిపోవడము, లేకపోతే కొన్ని గల్లీలో వాటర్ పైప్ లైన్ లేదు, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లేదు. వీరందరికీ కూడా మనం ఎస్టిమేషన్స్ వేయించి ఒక రోడ్ ఆల్రెడీ అయిపోయింది, కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. మన ఆధ్వర్యంలో రాజేంద్ర అన్ననే ఓపెన్ చేసిండు. అంటే మనం వచ్చిన తర్వాతనే, రాజేంద్ర అన్న వచ్చిన తర్వాతనే
దాని తర్వాత ఇప్పుడు ఆల్రెడీ అలీపురకు కూడా ఒక 25 lakhs శాంక్షన్ చేసిండన్న. అది కాకుండా ఇంకా మిగతా రోడ్స్‌కి కూడా ఆల్రెడీ ఎస్టిమేషన్స్ అన్ని రెడీ అయినాయి. అవి కూడా అయితున్నాయి. 10 సంవత్సరాల నుంచి ఉన్న గుంతలు కూడా ఇవాళ పూడ్చినాడు. అది ఎందుకు మరి నా కారే ఒక 10 సార్లు పడ్డదల్లా. మరి వీళ్ళు రోజు తిరిగే దారి కూడా అదే. మరి ఎందుకు పట్టించుకోలేదో తెలవదు కానీ, మేము వచ్చిన తర్వాత మేము దగ్గరుండి అది ఫస్ట్ డస్ట్ ఫిల్ చేసినాం. వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత రోడ్డు రిపేర్ కూడా చేపించినాం. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్లీ హనంకొండ నియోజకవర్గపు ప్రజలకి నాయిని రాజేందర్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఏం చేసిళ్ళు? ఇప్పటిదాకా? ఎమ్మెల్యేగా గెలుపొందిన తదుపరి ఇప్పటిదాకా ఏం చేసిళ్ళు? నాయని రాజేందర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ చూపించింది మార్పు. ఏం మార్పు అంటే ప్రజలకు దగ్గరగా ఉండడంలో ఒక మార్పు. ప్రజల దగ్గర ఉండడం అంటే దూరంకి వెళ్ళి నవ్వి ఏదో చేసినా చేయకున్నా కూడా చేయడం కాదు. రాజేందర్ అన్న ఏ పనైనా స్ట్రిక్ట్గా ఉంటాడు. దగ్గరుండి ఆ పని కావాలని చెప్పేసి మాకు ఒక పని అప్ప చెప్పిండంటే సీరియస్గా దాన్ని ఎంబడి పడటానికి చేస్తాడు. అట్లనే ఆయన సొంత డివిజన్ అయిన 54 డివిజన్లో కూడా ఆ నాలా ఉంటుంది. ఇప్పుడు నైమ్నరి పెద్దమూరి ఉన్న అది ఫండ్స్ అని వెళ్ళిపోయినా కూడా సీఎం గారితో ఆయన మొత్తం రిక్వెస్ట్ చేసి ఫండ్స్ మళ్ళీ డిపిఆర్ అంతా తయారు చేసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా డిపిఆర్ తయారు చేసుకొని పోయి ప్రస్తుతానికైతే నాలా పనులన్నీ మన వర్షాలు పడుతున్నా కూడా ఎంతో కొంత చేసుకోగలిగి ఇప్పుడు నాలా పనులు చేసిండ్రు. ఇప్పుడు ఆల్రెడీ నైమ్నర్ బ్రిడ్జ్ కూడా అయిపోయింది. ఈ 9th ఓపెన్ ఉంటుంది. 9th or 10th ఓపెన్ పెడదాం అనుకున్నాం. మేబీ వర్షాల వల్ల పోస్ట్పోన్ అవ్వచ్చు. అదే చెప్తున్నా, ఈ నాలా పనులు లేకపోతే ఏమైనా ప్రజల సమస్యలు ఏమైనా ఉన్నా కూడా కంపల్సరీ దగ్గరుండి సొంత పిల్లల లెక్క చూసుకుంటారు నియోజకవర్గ ప్రజలైనా. అదే డిఫరెన్స్ ఆయన తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రజలకు దగ్గరున్న ఎమ్మెల్యేకి, ప్రజలకు దగ్గరున్న ఆయన యాక్టింగ్ చేసే ఎమ్మెల్యేకి అదే డిఫరెన్స్ తీసుకొచ్చింది ఆయన. అంటే లాస్ట్ టైం ఉన్న ఎమ్మెల్యే గారు ప్రజలకు దూరంగా ఉన్నారా? ప్రజలకి అంటే ఆయనకు ఆప్తులకు దగ్గర ఉన్నాడు ఆయన. లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు ఆయన 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 దగ్గర ఉన్న వాళ్ళకి దగ్గర ఉన్నాడు తప్ప ప్రజలు ఆయన దగ్గరికి వచ్చి డైరెక్ట్ సమాధానం చెప్పుకునే అంటే ఆయన మాట్లాడుకునే అది లేకనే కదా. ఆయనకి ఎప్పుడైతే లింక్ బ్రేక్ అయిందో అప్పుడే వాళ్ళు ఇంకో వ్యక్తి కోసం వెతుక్కున్నారు ప్రజలు. అందుకే కదా, దానికోసమే ఇప్పుడు రాజేందర్ రెడ్డి గారికి ఛాన్స్ వచ్చిందే దానివల్ల. ఆయన మంచిగుంటే ఇంకొకరి కోసం ఎందుకు చూస్తారండి? ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ యావత్ ప్రజలకి ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? ఫైనల్ వన్. ఇంకా మెయిన్గా నా 59 డివిజన్ ప్రజలకైతే నా అభ్యర్థన ఏంటిదంటే, టికెట్ నాకు వస్తుంది అని చెప్పేసి నేనేమో ఇట్లా కూర్చోవడం కాదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరి టికెట్ వచ్చినా కూడా మేము అందరం కలిసి పని చేసుకుంటాం. వాళ్ళకి కనుక మీరు ఓటేసి గెలిపించుకుంటే డెవలప్ చేయడానికి కంపల్సరీ వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయి. కంపల్సరీ అందరం కలిసి ఎవరైతే అభ్యర్థులు నిల్చోబెడతారో వాళ్ళకు మనం హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం. అటైతే డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వేరే పార్టీకి ఓటేసి వాళ్ళకు ఫండ్స్ వస్తలేవు అని కంప్లైంట్స్ తప్ప ఇంకోటి చేయలేకపోతున్నారు. మన హస్తం పార్టీగా ఇప్పుడు రాజేందర్ అన్న కనుక మనకు అండగా ఉంటాడు కాబట్టి ఆయన అండలో నిలిచి మనం పని చేసుకోవచ్చు. కాబట్టి మనం ఆ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించుకుందాం. అదే కాకుండా ఇప్పుడు నెక్స్ట్ మనకు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో కంపల్సరీ అందరు కూడా సర్పంచ్ ఎలక్షన్స్లో హస్తం పార్టీకే ఓటేసి అందరిని గెలిపించుకోవాలిగా నా మనవి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూసిన బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.